శృంగారపుకోట నియోజకవర్గంలో జిందాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన హోంశాఖ మాత్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎంపీ శ్రీ భరత్ వర్చువల్ గా ఎస్కోట జిందాల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎస్కోటలో ప్రారంభించిన మంత్రుల బృందం. నేను చూసినప్పుడు చాలా మంది నా ప్రాంతంలో ఉద్యోగం కల్పించాను సార్, నాకు ఎక్కడో బయటికి కాదు, కుటుంబానికి దగ్గరగా ఉంటాను, నేను కుటుంబానికి దగ్గరగా ఉండి నాకు ఇక్కడ ఉద్యోగం కల్పిస్తే ఖచ్చితంగా నా కుటుంబంతో ఉంటాను, అలాగే నేను నా వ్యవసాయం ఇంకా నా కుటుంబ వ్యవసాయంలో నేను చేసుకోగలుగుతాను. నాకు ఆలోచన చాలామంది రైతాంగ కుటుంబాలు చెప్పినటువంటి పరిస్థితి నాకు తెలుసు. మరి అలాంటి తరుణంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ని మనం శంకుస్థాపన చేసుకోవడానికి ఈరోజు అందరూ కూడా కలవడం ఖచ్చితంగా మీ అందరితో పాటు ఎక్కువ ఆనందపడిన వ్యక్తిగా నేను కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కాదు, మేము సమన్వయకర్తలు మాత్రమే. సార్ ఇలా రైతులు ఇలా అడుగుతున్నారు, ఇలా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఇది చెయ్యాలి అంటే జిందాల్ ఫ్యాక్టరీని 4 గంటలు దిగమన్నారు, కానీ రైతుల లెక్క కూడా ఒక శ్రద్ధ జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళని 4 దిగండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి అని స్వయంగా తన మొబైల్ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి మెసేజ్లు పెట్టి ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత నాకు చూపించి అమ్మ వాళ్ళతో వెళ్ళి చెప్పండి అంటే ఒక ఎక్కడో మొత్తం భారతదేశంలోనే మన రాష్ట్రంలోనే ఇందాక చెప్పారు, భారతదేశంలో పెట్టుబడులు 25% పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీద నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం ఎవరిదా అంటే మన నారా చంద్రబాబు నాయుడు. ఆ నమ్మకం పనిచేసిన శక్తి ఎవరిదా అంటే ఒకవైపు నుంచి నారా లోకేష్ గారు, ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, బ్యాక్ చేసుకుని నరేంద్ర మోడీ గారు. ఈ ముగ్గురు సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఎస్కోటలో ఉన్న ఈ జేఎస్డబ్ల్యూ 1000 ఎకరాలు ఆయనకి నెగ్లిజిబుల్ మామూలుగా అయితే మహిళలు అంటున్నారు అంటే అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడితే వాళ్ళ గ్రామానికి లేకపోతే వాళ్ళ గ్రామానికి దగ్గరలో ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ కంపెనీ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మీకు 14 నుంచి 19 మధ్యలో అనంతపూర్ జిల్లా కరువు ప్రాంతం, వర్షం లేదు, అక్కడ చాలా మంది ఉపాధి అవకాశాలు లేవు. కియా అనే ఒక కార్ కంపెనీ కొరియా ఇంకో దేశం నుంచి మనం వాళ్ళని ఆహ్వానిస్తే భారతదేశంలో వాళ్ళ మొదటి ప్లాంట్ మన అనంతపూర్ జిల్లాలో పెట్టారు. అక్కడ అనేక అడ్డంకులు రాజకీయంగా ఇంకా అనేక విధాలుగా, కానీ ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఇవాళ ఆ కియాలో 20,000 మంది పనిచేస్తున్నారు. ఒకప్పుడు వెనకబడి ఉన్న జిల్లా ఆ ఒక్క ఫ్యాక్టరీ వల్ల మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో టాప్ 5, టాప్ 6 జిల్లా స్థాయికి వచ్చింది అంటే పెట్టుబడి వల్ల ఒక జిల్లా ఎట్లా మారిపోతుందో వాళ్ళ ఉదాహరణ.